people faking doctorates and their degrees. This is the cause. రాయలేమంటే యూ జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, మొత్తం మేము చూసుకుంటాం, పే దిస్. అండ్ వేర్ ఇస్ ద కాన్వకేషన్? గోవా. అలా విపరీతమైన వినిలా గారి మీద జెలసీతోనే నేను చేస్తున్నా. వీఆర్ నాట్ డూయింగ్ సర్వీస్, మేము వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారాన్ని నీతిగా చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే నేను సెలబ్రిటీ అనుకుంటున్నారు. యు ఆర్ నాట్ అ సెలబ్రిటీ అన్లెస్ పీపుల్ సెలబ్రేట్ యూ. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక ఆమె తనకున్న ఆ చిన్నపాటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళ పేజీల్లో వీళ్ళ పేజీల్లో పెట్టించడం. అలాగే వన్ ఆఫ్ ది సీనియర్ జర్నలిస్ట్, ఆమెకి 1 సంవత్సరం కాంట్రాక్ట్ ఉంది ఈమెతో. జస్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 daysకి ఈ న్యూస్ విని చనిపోయారని చెప్పిందా? ఆ మాట డాక్టర్స్ ని మాట్లాడితే మొహాలు పగలగొట్టాలి. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా రేపు పొద్దున్న వాళ్ళు నన్ను అడిగిన వీ హ్యావ్ ఏ ప్రూఫ్స్ అని చెప్పడానికి వాట్ డూ యూ హ్యావ్? ఇలాంటి ప్రొఫెషన్స్ ఉంటే మగపిల్లలకి మీకు పెళ్ళిళ్ళు అవ్వవు. ఓ వారం రోజులు ట్రై చేశారు డబ్బులు ఇచ్చి వాళ్ళని నొక్కేయటానికి. డబ్బులకి లొంగలేదు అమ్మాయి. ఇలా చేశారు. ఎందుకు బెదిరిస్తారు మీరు? నీ గుండాలందరినీ పంపించి ఎందుకు బెదిరిస్తున్నావు? నిన్నేం చేశారు వాళ్ళు? యాక్చువల్లీ అసలు ఈ విషయం అంతా బయటకు ఎలా వచ్చిందో మీకు తెలియాలి. హాయ్ అమిగోస్, నమస్తే, వెల్కమ్ టు TV5. అండ్ మీరు ఇంటర్నెట్లో చూస్తూనే ఉన్నారు, సోషల్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఫేక్ డాక్టరేట్స్, న్యూట్రిషన్ కానివ్వండి, డైటీషియన్ కానివ్వండి, ఆర్ ఎల్స్ మేకప్, పర్మనెంట్ మేకప్స్ అని చెప్పేసి కొంతమంది ఇట్లాంటి ఫేక్ డాక్టరేట్స్తో ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి బాగా వైరల్ అవుతున్న వీడియోస్ కొన్ని ఉన్నాయి. అయితే దీని మీద మాట్లాడిన పూర్ణిమ గారు మనతో ఉన్నారు, పూర్ణిమ మాండవ గారు. అసలు ఎంతవరకు నిజం, ఏంటి అబద్ధం, నా పర్స్పెక్టివ్లో నేను కొన్ని క్వశ్చన్లు అనుకున్నా, అడిగి చూద్దాం ఆవిడేం చెప్తారు. హాయ్ పూర్ణిమ గారు. నమస్తే. నమస్తే. సో 2 days నుంచి వి స్పార్కిల్ అంటే మనం ముందు అనుకున్నాం, కుదరలేదు అసలు. ఫస్ట్ ఏంటి అసలు ఇప్పుడు బయట ఫస్ట్ మిమ్మల్ని అనుకునేది ఏంటంటే ఆవిడ మీరు ఒకే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆ ఫీల్డ్ రైవలరీతో చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. అండ్ కొంతమంది ఈ ఫ్రెటర్నిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అన్న వాళ్ళు ఉన్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? బిఫోర్ వీ టాక్ అబౌట్ దిస్, అంటే దీన్ని సెకండ్ క్వశ్చన్గా తీసుకుని ఆన్సర్ చేస్తాను నేను, ఆర్ రాదర్ ఒక చిన్న పాయింట్ చెప్పి ఆ తర్వాత దీన్ని ఆన్సర్ చేస్తాను నేను. సో ఐ విల్ బిగిన్ విత్ టాకింగ్ అబౌట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి అంటే, వీఆర్ ఫైటింగ్ ఫర్ అ కాజ్ హియర్. అండ్ ఆ కాజ్ ఏంటి అంటే పీపుల్ ఫేకింగ్ డాక్టరేట్స్ అండ్ దేర్ డిగ్రీస్. దిస్ ఈస్ ద కాజ్. ఓకే, అందులో మనకి 4 layers ఉన్నాయి. లేయర్ నెంబర్ 1, the proof that we have for that one of the persons has taken the certificate. Could be vanilla, could be some XYZ. అది ఒక లేయర్. రెండో లేయర్ ఏంటంటే మనకి we have people who are selling these certificates. సెకండ్ లేయర్. థర్డ్ లేయర్, ఇలాంటి సర్టిఫికేట్స్ తీసుకోవడం వల్ల ఇండస్ట్రీలో అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వినీలా గారు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఆవిడ ఒక్కళ్ళే తీసుకోలేదు. If you look at those pictures and all or the videos, you have at least 70+ of them taking doctorates from different areas. The fake doctorates. Okay. So, వీళ్ళందరూ చదువు లేకుండా, కష్టపడకుండా, షార్ట్కట్లో డబ్బులు కట్టి ఒక పర్టికులర్ ఎడ్యుకేషన్ ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ నాకు ఉంది, అది డాక్టరేట్ అవ్వచ్చు, ఆనరీ డాక్టరేట్ ఇంకా కొంతవరకు నయం, అట్లీస్ట్ ఊరికే ఫ్యాన్సీగా పెట్టుకోవడానికి ఏదో వాళ్ళ కొద్ది చేశారు అనుకోవచ్చు. దట్స్ వాట్. కరెక్ట్ యువర్ సెల్ఫ్. షీ సెడ్ ఆనరీ. ఇట్స్ నాట్ ఆనరరీ. షీ ఓన్లీ అండర్స్టాండ్స్ ఆనరరీ యాజ్ ఆనరీ. ఓకే. సో అలాంటి వాళ్ళకు కూడా ఆనరరీ అనే దాన్ని ప్రొనౌన్స్ చేయడం రాని వాళ్ళకు కూడా ఆనరరీ డాక్టరేట్స్ ఇస్తున్నారు. సో కొంతవరకు పర్వాలా. PhD బై పబ్లికేషన్స్ అని ఒక ఏరియాలో నేను రీసెర్చ్ చేశానని అదే ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పారు. ఒక ఏరియాలో నేను రీసెర్చ్ చేయటం వల్ల నాకు PhD బై పబ్లికేషన్స్ ఇచ్చారు. నేను ISBN నెంబర్స్తో సహా చూపించి ఆవిడ బుక్స్ అన్ని చూపించారు. అయితే ఈ PhD బై పబ్లికేషన్స్ ఇచ్చిన దాని గురించే మనం కాల్ చేసాం. ఆవిడ తీసుకున్నారు పలానా వాళ్ళ దగ్గర. ఆవిడ డౌట్ఫుల్గా కనిపించారు.
మనం కాల్ చేసాం. ఇదే PhD బై పబ్లికేషన్స్ ఫ్రమ్ ద ఎగ్జాక్ట్ సేమ్ యూనివర్సిటీ మనకు కూడా ఒక 2.5 లక్షలు కడితే ఇస్తామన్నారు. ఓకే. డిజిటల్ యూనివర్సిటీ అయితే 1,80,000, ఈ మన ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్న యూనివర్సిటీ అయితే లిటిల్ మోర్ కాస్ట్ 2.5 or 2.6 సంథింగ్. సో ఇస్తామన్నారు మనకి. అయితే మనం ఏం చెప్పాము, దిస్ ఇస్ ఆల్ ఇన్ ద వాట్సాప్ కాన్వర్జేషన్. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ మేడ్ అ న్యూస్ ఇంత క్లియర్గా మనం ప్రజెంట్ చేయడం వల్ల. సో మనకేం చెప్పారు, వీల్ గివ్ ఇట్, మేము రాయలేమని చెప్పాం. రాయలేమంటే యూ జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, మొత్తం మేము చూసుకుంటాం, పే దిస్. అండ్ వేర్ ఇస్ ద కాన్వకేషన్? గోవా. కెన్ యూ ఎవర్ థింక్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ PhD కాన్వకేషన్, PhD బై పబ్లికేషన్స్ టు అ ప్లేస్ లైక్ గోవా? ఆ గోవాలో యూనివర్సిటీస్ లేవు. ఎందుకు? దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ రిసార్ట్. బిట్స్ పిలాని ఉంటది అలానే అనుకో. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ రిసార్ట్. అచ్చా, ఓకే. బిట్స్ పిలాని కాదు, మీ కాలేజ్ డిగ్రీ రిసార్ట్లో ఇస్తారా? లేదు మరి. ఓకే. సో ఆ రిసార్ట్లో దిస్ మోర్ టు దిస్. సో దిస్ ఇస్ వన్ ఇష్యూ. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ 70 మంది ఉన్నారు. ఓకే. ఈ 70 మంది డిఫరెంట్ ఏరియాస్లో PhD బై పబ్లికేషన్స్. ఎందుకు అంటే ఈ PhD బై పబ్లికేషన్ ఆర్ రాదర్ PhD బై పబ్లికేషన్ వాడు ఎట్లా ఇస్తాడంటే, నువ్వు నీ టాపిక్ చూస్ చేసుకో, 4 పుస్తకాలు నేను రాయించేస్తా, ISBN తీసుకొచ్చేస్తా. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్యాక్ యువర్ బ్యాగ్స్, గో టు గోవా, సిట్ దేర్ ఇన్ ద రిసార్ట్, టేక్ ది సర్టిఫికేట్. ఇలా 6 to 8 months కోర్స్ అని చెప్తున్నారు. గోవాలో నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఇచ్చేస్తారు. దట్స్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వాట్సాప్ మెసేజెస్. సో ఈమె వాళ్ళ దగ్గర తీసుకుందంటానికి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సేమ్ డే సేమ్ టైం వాళ్ళు పోస్ట్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఎగ్జాక్ట్లీ సేమ్ పీపుల్ కానీ ఇంకా పోస్ట్ పెట్టారు అదేనా? అంటే లైక్ ఎగ్జాక్ట్లీ PG ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ నల్ల కోట్లాళ్ళు, నల్ల క్యాప్ డ్రామా ఆర్టిస్టులు అందరూ కలిసి మేము PhD హోల్డర్స్ అని వాళ్ళ వర్క్ స్పేసెస్కి వెళ్తారు, వాళ్ళ వర్క్ చేసే ఏరియాస్కి వెళ్తారు. దట్ ఈస్ దేర్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్కి వెళ్తారు. ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు 3 లక్షలు పెట్టి సర్టిఫికేట్ కొనుక్కున్నప్పుడు మరి దాని సాధకత ఉండాలి కదా. అందుకని దాని మీద ఎంతో సంపాదించాలనుకుంటారు. పేరు లేదా వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఏదో ఒక తరక్కి డబ్బులు, ప్రమోషన్లో. ఒక టీచర్ ఉంటాడు, వాడికి PhD పబ్లికేషన్స్ వస్తే ఒక జూనియర్ లెక్చరర్ ఉంటే వాడు సీనియర్ లెక్చరర్ అవటమో లేకపోతే HOD అవటమో, ఏదో ఎవరి వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాడికి ఉంటుంది, తీసుకుని వెళ్తారు. ఇలాంటి మోరల్స్ లేని, ఇలాంటి వాల్యూస్ లేని షార్ట్ కట్ గాళ్ళు అందరూ వచ్చి ఇండస్ట్రీలో కూర్చుంటే ప్రాబ్లం ఏంటి? సర్వీస్ ఇండస్ట్రీలో కూర్చున్నా, ప్రోడక్ట్స్ ఇండస్ట్రీలో కూర్చున్నా. డోంట్ కాల్ ఇట్ యాజ్ సర్వీస్ ఇండస్ట్రీస్. నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా చూసాను, దిస్ ఈస్ మై సర్వీస్ అన్నారు. దెన్ డోంట్ చార్జ్. No. See, you should understand it right, or rather అలా చెప్పడం కన్నా I will explain it to you in a better manner. When we are talking about service industry or products, industries are divided into 2 or 3 areas. Okay. Manufacturing. కానీ ఆవిడ పోర్ట్రేట్ చేసేది ఎలా ఉందంటే నేను చేసేది సర్వీస్. అదే మీరు చెప్తున్న మీనింగ్ వేరే సర్వీస్కి. సో we are not doing service, మేము వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారాన్ని నీతిగా చేయాలి. అండ్ వ్యాపారం చేయడం ఏం తప్పు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ విల్ ఫీడ్ యువర్ సెల్ఫ్ అండ్ మ్యాక్సిమం యువర్ ఫ్యామిలీ. ఇఫ్ ఐఎమ్ వర్కింగ్, నేను బిజినెస్ చేస్తే ఐఎమ్ ఫీడింగ్ వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ మై బిజినెస్. అండ్ ఇలాంటి వ్యాపారాలు కొన్ని అయితే, సిమిలర్ టైప్ ఆఫ్ వ్యాపారాలు, దట్ విల్ బి అన్ ఇండస్ట్రీ. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లార్జర్ సెక్షన్ ఆఫ్ దట్ ఇండస్ట్రీ. ఓకే. ఆ ఇండస్ట్రీలో అందరూ థ్రైవ్ కావాలంటే దే షుడ్ బి అన్ ఈక్విలిబ్రియం. ఆ ఈక్విలిబ్రియం ఏంటి? ఫస్ట్లీ ఇంటిగ్రిటీ ఉండాలి, మోసాలు జరగకూడదు. మీరు కెరియర్లే మోసాల మీద బిల్డ్ చేసుకుంటే, ఎస్పెషలీ ఆరోగ్యానికి సంబంధించిన ఇండస్ట్రీలో మీరు ఏమిస్తారు? ఆరోగ్యం ఏమిస్తారు? మీరు ఎలాంటి సర్వీస్ ఇస్తారు? నీ కెరియరే షార్ట్ కట్ మీద బిల్డ్ అయింది. ఇప్పుడు నిజంగా చదువుకొని సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు కనపడరు? బికాస్ నీకు తెలుసు నీకు చదువు లేదు, నీకు నిజమైన వర్త్ లేదు, పీపుల్ నీ దగ్గరకు రారు. సో నువ్వేం చేస్తావు? ప్రమోషన్స్ చేసుకుంటావు. ఇక్కడ ఈ కేసులో అదే జరిగింది. సో షీ వెంట్ అహెడ్, పార్ట్నర్డ్ విత్ వన్ ఛానల్ ఫ్రమ్ 2022 to 2025 at 70-30 రేషియో. ఒక సోషల్ మీడియా ఛానల్తో పార్ట్నర్ అయ్యి ఆ సోషల్ మీడియా ఛానల్ ద్వారా కొన్ని వేల వీడియోస్ పబ్లిక్లోకి వదిలి, దిస్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఈస్ కాల్డ్ ప్రిడేటరీ మార్కెటింగ్. ప్రిడేటరీ మార్కెటింగ్ అంటే ప్రిడేటర్, యూ నో ద మీనింగ్. సో దే ఈట్ అప్
ద స్పేస్ ఆఫ్ ఎవ్రీబడి. ఓకే, అది ఎందుకు తప్పంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ నేను ఇంకొకళ్ళు మార్కెట్లో స్పేస్ లేకుండా అయిపోతారు అంత ఒక్కటే కాదు అది. ఓకే, అదొక ప్రోడక్ట్, ఒక మొబైల్ ఫోన్ అనుకోండి, దట్స్ ఓకే. బట్ ఇక్కడ జనాలకి అవసరమైన సర్వీసెస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ సిట్ ఆన్ ద హార్మోన్ వెల్నెస్ అండ్ ఫ్యాట్ లాస్ సైడ్. ఐ మేక్ దమ్ ఈట్ లోకల్ ఫుడ్స్ అండ్ డూ సమ్ బేసిక్ లైఫ్ స్టైల్ థింగ్స్. సో ఎప్పుడైనా హార్మోన్ అనే పదం ఎత్తాలంటే నా దగ్గర ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఎప్పుడు సజెషన్కి ఉండాలి కన్సల్ట్ చేసుకోవడానికి. ఎప్పుడు నా దగ్గర ఒక గైనకాలజిస్ట్ ఉండాలి, బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ విమెన్. మ్యాండేటరీ ఇఫ్ యూ వాంట్ టు గివ్ రైట్ సర్వీస్. If you don't want to endanger people's lives, does she have these same things? వస్తాను అక్కడికి. సో ఇది ఉండాలి. సో ఇవన్నీ నెమ్మదిగా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాం. ఎట్లా వెళ్ళేవాళ్ళము వెన్ వీ స్టార్టెడ్ అవర్ కెరియర్స్ 2010లో కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా తెలియలా. పీసీఓఎస్ అప్పుడు చాలా తక్కువ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అసలు మాట్లాడేవాళ్ళు కాదు, తెలియలా. ఇదేంటి అని వాళ్ళు ఇచ్చిన టైం ఇచ్చినప్పుడు, వాళ్ళ ఓపీల్లోంచి వాళ్ళు టైం ఇచ్చినప్పుడు మ్యామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మంజులా అన్నగారి మ్యామ్ దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్ని. అడిగేదాన్ని, మ్యామ్ ఇదేంటి, ఇది ఎలా జరుగుతుంది, ఇంకేదో ఒక పర్పస్ మీద వెళ్ళినప్పుడైనా సరే వీటి గురించి కనుక్కుని, అంటే ఇట్లుంటుందిరా. బికాస్ షీఈ్ అ పద్మశ్రీ అవార్డీ, an experienced gynecologist, because our vocabulary will be limited to lifestyle, diet and fitness. Beyond that ఏదైనా మాట్లాడాలంటే we need our doctors. సో చదువుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఊరికే మనం జనాలకి ర్యాండమ్గా లూజ్గా మాటలు ఇచ్చేయకూడదు, మనం జాగ్రత్తగా చెప్పాలి అని బిల్డ్ అవుతుంది. ఎందుకంటే నేను చదువుకోవడానికి, నేను పలానా కోర్సో పలానా గ్రాడ్యుయేషన్కో పోస్ట్ గ్రాడ్యుయేషన్కో రావడానికి నాకు ఇంత టైం పట్టింది, ఇంత ఎఫర్ట్ పట్టింది. కాబట్టి డాక్టర్ అనేవాడి వాల్యూ నాకు తెలుస్తుంది. దే టేక్ 6 years ఫర్ MBBS, 3 years ఫర్ దర్ MD, అండ్ ఇంకొక 3 years ఒక పెన్ను పేపర్ మీద పెట్టి ప్రిస్క్రిప్షన్ రాయాలంటే 12 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. ఓకే, సో వాళ్ళకి న్యాచురల్గా వాల్యూ ఇస్తాం. మన ఎనాటమీ కోసం, మన బాడీని అర్థం చేసుకోవడానికి, మనని ట్రీట్ చేయడానికి వాళ్ళు బెస్ట్ ఇయర్స్ ఆఫ్ దేర్ లైఫ్ని జస్ట్ ఇచ్చేస్తారు అంతే. ఎంత రెస్పెక్ట్ చేయాలి వాళ్ళని? రెస్పెక్ట్ చేయకపోగా నువ్వేం చేసావు? నువ్వే కాదు, మిగిలిన ఎవరైనా సరే. తిన కేసు తీసుకుంటే డాక్టర్ టైటిల్ 2016 నుంచి పెట్టుకుంది. ఇప్పుడు తను చెప్పిన దొంగ సర్టిఫికేట్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, బీఎస్సీ చేశాను 2015 నుంచి 2018లో ఆ బ్లాక్ లిస్ట్ అయిపోయిన యూనివర్సిటీలో చేసింది. చేశాను అని చెప్తున్న అదే క్లెయిమ్లోనే తను షీఈస్ డూయింగ్ బీఎస్సీ అకార్డింగ్ టు హర్ 2016కి కదా. 2016కి నీ టేబుల్ మీద డాక్టర్ వినీలా అని ఎందుకుంది? అంటే నువ్వేం చేసినట్టు? నీ టేబుల్ మీద నువ్వు కూర్చున్న చైర్లో నీ వెనకాల వైట్ కోట్ ఎలా ఉంది? అలాగే నువ్వు పెట్టుకున్న ఇంట్లో స్పేస్కి, ఒక జిమ్కి అదే అంటున్నాను, అదే చెప్తున్నది. నేను మాట్లాడుతున్నది మొన్న చూసిన యాప్రన్ కాదు, నేను మాట్లాడుతున్నది 2016లో నువ్వు పెట్టుకున్న యాప్రన్. ఒక్క ఫోటో పెట్టాను 2016దే, దట్స్ ఆల్. డాక్టర్ టైటిల్ తీసి పెట్టింది. దిస్ నో డాక్టర్ టైటిల్ నౌ. మరి నీది నిజాయితీ అయితే పోరాడకపోయావు. నువ్వు డాక్టర్ టైటిల్ ఎందుకు తీస్తావు ఇప్పుడు? నీకు తెలుసు కదా. ఓకే, సో ఈ లార్జర్ ఇష్యూస్ అవ్వడంతో పాటు ఇంకొకటి ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మాట్లాడుతున్నాం, 2-3 ఛానల్స్ పిలిచినాయి, ఇంకా వెళ్తాను, ఇంకా మాట్లాడతాను. జనంలోకి ఏం తీసుకెళ్తున్నాము? ఆల్రెడీ నువ్వు ఒకటి దినం నేను చెప్తాను, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి దినం అంటారు, ఇంకొకళ్ళు ఆ మజిల్ అంటారు, ఫ్యాట్ అంటారు. ఆల్రెడీ వాళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టి చంపు తింటున్నాం. నాకు ఇది సరిపోదు అన్నట్టు. రీల్ చూసా, లైక్ షీస్ గివింగ్ డైట్, లైక్ మార్నింగ్ టైం ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఇవి తినమంటున్నారు. ఈజ్ దిస్? See, I will tell you what. This is your opinion. Okay, I do not want to comment on it. ఎందుకంటే తను ఎవరికి ఇస్తుందో, తను ఏ పర్పస్కి చెప్తుందో మనకు అవి తెలియదు. సో I always will tell you this. Let's not get into that. ఎందుకు అంటే we are not talking about her competence in the field. తనకి ఎంత తెలుసు తనకి అనేది మనం మాట్లాడద్దు. తను ఎవరికి ఇస్తుందని లైక్ అది ఇచ్చే ఫుడ్ మీదే కదా మనం బాడీ అనేది రియాక్ట్ అయ్యి, అది చాలా తర్వాత కదా. ఇప్పుడు ఆర్ యూ క్వాలిఫైడ్ టు డూ సమ్ సర్టన్ థింగ్స్? దట్ ఈస్ మై ఓన్లీ పాయింట్. లెట్స్ నాట్ డైగ్రెస్. ఆర్ యూ క్వాలిఫైడ్? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తా. ఏమన్నారు? అది జెలసీ, తర్వాత ఇంకోటి ఏంటి, వాట్ ఎవర్. ఓకే, సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఓకే, ఇప్పుడు నాకు జెలసీ ఉంది అని అంటే ఇక డిబేట్ ఉండదు ఇక. ఓకే, నేను అది చెప్పేస్తా.
చాలా విపరీతమైన వినిలా గారి మీద జెలసీతోనే నేను చేస్తున్నా. తర్వాత రండి, ముందుకు రండి. ఇప్పుడు ఆవిడ దొంగ సర్టిఫికేట్ని మీరు దొంగ సర్టిఫికేట్ చేస్తారా? జస్ట్ అడుగుతున్నా. కుదరదు. ఇది జెలసీ అని, ప్రొఫెషనల్ రైవలరీ అని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, ఎవరు క్రియేట్ చేస్తున్నారో మీకు తెలియాలి. ప్లీజ్ చెక్అవుట్ ది మెసేజెస్. నానా బాధలు పడి పెయిడ్ టీములను పెట్టుకుని వావ్ ఫిట్నెస్లో నేను ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చుంటా. ఇప్పటిదాకా ఎప్పుడు ఇంతమంది బాధితులు సర్ఫేస్ కాల. పైగా ఒకటే ఐడి నుంచి 4-5 వీడియోస్లో 2-3 వీడియోస్లోకి పెట్టడం. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటంటే 2 ఐడీస్ నుంచి ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ మెసేజ్లు ఇన్ ద కమెంట్స్. మీకు అర్థమైందా? సేమ్ కమెంట్, ఎగ్జాక్ట్ సేమ్ కమెంట్ ఇంక్లూడింగ్ ద పంక్చుయేషన్ మార్క్స్ విత్ 2 డిఫరెంట్ ఐడీస్. ఇవన్నీ చేయటంతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక ఆమె తనకున్న ఆ చిన్నపాటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వీళ్ళ పేజీల్లో పెట్టించటం. అలాగే వన్ ఆఫ్ ది సీనియర్ జర్నలిస్ట్, ఆమెకి 1 సంవత్సరం కాంట్రాక్ట్ ఉంది ఈమెతో. ఓకే, ఇప్పుడు అది పోతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు అసలు కళంక కదా, అన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామా, ఇప్పుడు ఇట్లాంటి ఆమెతో పనిచేసిందంటే కళంక కదా. ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకుని వీళ్ళు ఈ తప్పుని బ్రీడ్ చేస్తున్నారు. ఆ తప్పుని ఎందుకంటే తప్పుని బ్రీడ్ చేయకపోతే వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇప్పుడు ఈ మిగిలిన ఛానల్స్ కూడా వాళ్ళు బ్యాకప్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇయర్లీ కాంట్రాక్టు, ఆమె దగ్గర నుంచి వచ్చే డబ్బులు, ఇవన్నీ ఉన్నాయి. బట్ నా కేసులో ఐఎమ్ అన్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్, ప్లస్ నాకు అంబిషన్స్ లేవు. మీరు రమ్మంటే ఎన్ని రోజులు పట్టింది రావడానికి నాకు? యూ టెల్ మీ దట్ టు ది కెమెరా, ప్లీజ్ టెల్ మీ, వెన్ డిడ్ యూ ఆస్క్ మీ టు కమ్? 4 days back, 4-5 days back maybe. వాట్ డిడ్ ఐ టెల్ యూ? ఈ మూల నుంచి అక్కడికి రాలేనండి నేను అని చెప్పాను. దట్ ఈస్ మై లెథార్జీ when it comes to aggressively even building a business. I love my work. నేను పీస్ఫుల్గా ఆరామ్సే పని చేసుకుంటూ వచ్చా. The only cause you are fighting because of doctorate. అంటే లైక్ నేను మళ్ళీ చెప్తా, ప్రాపర్ డాక్టరేట్ ఇష్యూ లేకుండా మీరు ఎలా సర్వీస్ చేస్తున్నారు? You cannot disrespect professionals. You cannot come here and collapse the industries. And most importantly, whether it is you or any XYZ, you do not have the right to play with public health and their emotions. ఇవి ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. ఇవాళ మాట్లాడితే ఇంతమంది ఎందుకు ముందుకు వస్తున్నారు? వై హ్యాస్ దిస్ బికమ్ సచ్ అ బిగ్ ఇష్యూ? నేను ఒక చిన్న ఛానల్కి ఒక మూల కూర్చొని ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎందుకు ఇంత ఇష్యూ అయింది? మీరు ఒకసారి తన ఇవి చూడండి, ఆ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వాళ్ళది కానీ, ఓకే, తర్వాత ఇప్పుడు తిన్నది కానీ. మీరు ఇందాక నుంచి హెచ్కే పర్మనెంట్ అని అడిగారు కాబట్టి ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను నేను. తర్వాత మన వినీలా గారిది కానీ, జాఫర్ గారితో ఇంటర్వ్యూ చేశారు ఆవిడ. ఇలాగే చాలా క్రిటిక్స్ వస్తున్నాయి, వాటిని సైలెన్స్ చేయడానికే చేస్తున్నాను అనే విషయం చెప్పారు ఆవిడ ఆల్ త్రూ. ఓకే, ఆ ఇంటర్వ్యూలో కింద కమెంట్స్ చూసారనుకోండి మీరు, 1000 కమెంట్స్కి 800 కమెంట్స్ ఆర్ మేబీ మోర్ దెన్ దట్ పచ్చిగా హారబుల్గా మాట్లాడుతూ రాశారు. అంటే ఆ కమెంట్స్ చూస్తే మనకి ఏ మనిషి మీదైనా జాలి వచ్చేయాలి, అలా తిట్టారు. ఎందుకు అంత హేట్రెడ్ ఉంది? మరి ఇంత ఎక్స్టెన్సివ్గా నువ్వు ప్రమోషన్స్ చేస్తుంటే ఎందుకు అంత హేట్రెడ్ ఉంది నీ మీద? మరి అదైతే అంత మజిల్ అయితే నాకు లేదు, అంత ఓపిక కూడా నాకు లేదు నీ మీద రాయించే అంత. ఎవరో పడనోళ్ళు బ్యాడ్ కమెంట్స్ పెట్టిస్తారంటే ఎందుకు పెట్టిస్తారు? 800 కమెంట్స్ పెట్టిస్తారా? అదే ప్రాబ్లం. నువ్వు ఇల్యూజన్లో ఉన్నావు. నువ్వే కాదు, నీతో పాటు ఉండే ఆ కొంతమంది ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే నేను సెలబ్రిటీ అనుకుంటున్నారు. యు ఆర్ నాట్ అ సెలబ్రిటీ అన్లెస్ పీపుల్ సెలబ్రేట్ యూ. యూ గాట్ మై పాయింట్? యూ కెనాట్ బి అ సెలబ్రిటీ. క్లియర్గా వీడియోస్ కింద చూస్తూనే ఉన్నావు నిన్ను ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారో జనం. నువ్వు ఎన్ని పెయిడ్ కామెంట్స్ పెట్టించినా ఇప్పుడు 10 o'clock స్టార్ట్ అవుతుంది ముఠ, పొద్దున 10 AM IST, ఇండియన్ స్టాండర్డ్ టైంలో స్టార్ట్, వాట్ ఎవర్ IST స్టార్ట్ అవుతుంది 10 AM-కి. 10 AM నుంచి ఒక టైం వరకు యాక్టివ్ ఉంటారు. అప్పటి వరకు రెండు మెసేజ్లు అట్లా ఇసురుతూ ఉంటారు, కమెంట్స్ అట్లా ఇసురుతూ ఉంటారు దాంట్లో. అయినా వరద ఆగట్లా తిడుతున్నారు. హెచ్కే పర్మనెంట్ ఎందుకు చెప్పానంటే, నేను అసలు తిన గురించి మాట్లాడినప్పుడు హెచ్కే పర్మనెంట్ ఇంకా ఎన్నో కాస్మెటిక్ క్లినిక్స్ వాళ్ళ గురించి మాట్లాడుతూ అసలు నెత్తి నోరు బాదుకుంటున్నారు డాక్టర్స్. ఐ విల్ రిపీట్ దిస్. వాళ్ళ విషయంలో కూడా మేము ఈ కాస్మెటిక్ క్లినిక్స్ వాళ్ళని కొంతమందిని కనెక్ట్ అయితే తెలిసిన వాళ్ళని, వాళ్ళకి జెలసీ అంటున్నారు. మొహాలు ఐ విల్ టెల్ యూ దిస్ బిఫోర్ యూ క్వశ్చన్ మీ. ఐ విల్ టెల్ యూ దిస్. ఆ మాట డాక్టర్స్ని మాట్లాడితే మొహాలు పగలగొట్టాలి. ఎందుకంటే నువ్వు చదువుకున్న అరాకొరా డిప్లొమాకే
నీకు వచ్చే డబ్బులకి Hmm. నువ్వు వేసే ఈ పిచ్చి వేషాలు చూసి ఒక డిగ్నిటీ ఉన్న డాక్టర్ జెలసీ ఫీల్ అవుతాడా? అర్థం పర్థం ఉండాలి మాట్లాడడానికి. అక్కడ అర్థం కావట్లేదా నీ వాల్యూ సిస్టమ్ ఏంటో? Hmm. Hmm. ఏమనుకుంటున్నారు? బికాజ్ యూ బై ఫేక్ డాక్టరేట్స్ అండ్ బికాజ్ యూ వేర్ అ కోట్ అండ్ బికాజ్ యూ పుట్ డాక్టర్ బిసైడ్ యువర్ నేమ్, యువర్ వాల్యూ విల్ బీ ఈక్వల్ ఆర్ మోర్ దెన్ అ డాక్టర్. ఆ ఫీలింగ్స్లో ఉంటున్నారు వాళ్ళు. అండ్ ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుకోవటం. ఎవరు మధ్యలో సఫర్ అవుతున్నది? ఇండస్ట్రీస్ పాడైపోతే, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇండస్ట్రీస్, ఇక్కడ దీని ఇండస్ట్రీ హెల్త్ పాడైపోతే 100% పబ్లిక్ సఫర్ అవుతారు. ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా, ఇక్కడ లాస్ట్ లేయర్ చెప్తా. ఇంకొక మేజర్ ఇష్యూ విత్ దిస్ ఏంటంటే, ఈ పబ్లిక్ సఫర్ అవడం దీంతో పాటుగా ఈ ప్రొఫెషన్ తీసుకోవాలంటే, ఇప్పుడు చాలామంది అగ్రికల్చర్ వదిలేసి ఊళ్ళ నుంచి వలస వచ్చేసారు ఒక పాయింట్లో. ఎందుకు అనుకున్నారు? వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్లేదని మా నాన్న చెప్పారు నాకు ఇది. అట్లా రేపటి నుంచి డాక్టర్లకి, మా బోటాళ్ళకి ఇలాంటి ప్రొఫెషన్స్ ఉంటే మగపిల్లలకి మీకు పెళ్ళిళ్ళు అవ్వవు. ఎందుకని అడగండి. ఇట్లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి ఫేక్స్ అన్నీ వస్తాయి, వచ్చి ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనం చేస్తాయి. వీళ్ళ కింద మేము పని చేయాలి అనేది మాకు రైవలరీ ఉండకూడదా? చదువులేనాడు కింద ఇప్పుడు చాలామంది ఎంతో ఇష్టంతో వచ్చి వితౌట్ ఎడ్యుకేషన్ కూడా బిల్డ్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళ కింద ఎంతోమంది ఐఐటిఎన్స్, ఐఐఎం వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళని మనం ఎప్పుడు తప్పు పట్టవలసిన అవసరం లేదు. అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఉండొచ్చు, బిజినెస్ బిల్డ్ చేసే ఇది ఉండొచ్చు, ఆ వేడి వేరే. వాళ్ళ కింద పనిచేయడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. నీ కెరియర్, నీ ఆలోచనే మోసపూరితమైన మైండ్ సెట్తో బిల్డ్ అయింది. నువ్వు ఎలాంటి సంస్థని బిల్డ్ చేస్తావు? యథా రాజా తదా ప్రజ. రీసెంట్గా నేను ఇంకోటి కూడా చూసా, ఈ మేకప్ పర్మనెంట్ క్లినిక్స్ కూడా ఫేక్ ఉన్నాయి, వాళ్ళు కూడా కొంతమంది డాక్టరేట్స్ కొంటున్నారన్నారు. అండ్ నేను ఒక వీడియో చూసాను, ఐ డోంట్ నో, హెచ్కే పర్మనెంట్ ఐ థింక్ సో. డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ ఆఫ్ హెచ్కే పర్మనెంట్ ఆర్ ఎల్స్ వెనిలా, స్పార్కిల్? మీరు చూపించారు కదా ఈ సర్టిఫికేట్స్. అసలు ఏంటి మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఏంటి, వర్క్ ఏంటి? హౌ కెన్ యూ లైక్, అది వాళ్ళు చెడ్డ చేశారో మంచి చేశారో పక్కన పెడితే, దే హ్యావ్ దేర్ కంపెనీస్, దాని మీద కొంతమంది బతికే వాళ్ళు ఉన్నారు, దానికి కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. సో వాళ్ళని నమ్మాలన్నా ఏదైనా ఒక ప్రూఫ్ మెటీరియల్స్ ఉండాలి కదా. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా రేపు పొద్దున్న వాళ్ళు నన్ను అడిగినా వీ హ్యావ్ ఏ ప్రూఫ్స్ అని చెప్పడానికి, వాట్ డూ యూ హ్యావ్? లైక్ వెనీలా స్పార్కిల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ద వెరీ రీజన్ యూ కాల్ మీ ఇస్ బికాస్ చిన్న ఛానల్ అయినా కూడా మాట్లాడిన ప్రతి మాట ప్రూఫ్తో మాట్లాడాను కాబట్టే ప్రతి మాట తూట అయింది. సో ఇప్పుడు మాట్లాడిన వాటికి కూడా ఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్ ప్రూఫ్ ఉండటమే కాకుండా, వెన్ ఇట్ కమ్స్ టు వెనిలా స్పార్కిల్ అండ్ ప్రెషస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ విషయంలో మేము వీ హ్యావ్ ఈవెన్ బీన్ టు దేర్ కన్సల్టెన్సీ, ప్రాపర్గా వీడియో తీసుకొని అతను చెప్తున్నది ఏంటి, మనకి పిహెచ్డిది ఈ అమ్మాయి ద్వారా దొరికింది అమ్ముతున్నారని. అండ్ ఆల్సో మనం వాట్సాప్ అండ్ వీడియో కాల్, వాట్సాప్ కాల్ చేసాం, వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి, వాయిస్ కాల్ చేసాం. అది కూడా సరిపోదు. సో ఫర్ మోర్ ప్రూఫ్ వీ హ్యావ్ సెంట్ అవర్ బాయ్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ తెప్పించాం. సరే, డిగ్రీ సర్టిఫికేట్స్ కాదు, డిగ్రీ సర్టిఫికేట్స్ గురించి ఎంక్వైరీ చేయించాం. ఎంక్వైరీ చేయిస్తే ద గై హూ సిట్టింగ్ ఇన్ ద స్టోర్, ఐ మీన్ ఐల్ కాల్ ఇట్ స్టోర్ బికాస్ హీస్ సెల్లింగ్ కదా, విల్ కాల్ ఇట్ స్టోర్. ఓకే, ఆ షాపింగ్ సెంటర్లో కూర్చున్న అతను నీట్గా వీడియోలో పడటమే కాకుండా అతను క్లియర్గా చెప్పాడు, నేను మాస్టర్స్ చేయడానికి వెళ్ళాలనుకుంటున్నా, నాకు బీఎస్సీ సర్టిఫికేట్ కావాలని అడిగాడు. పంపించారా మీరు? నేను ఆ వీడియో చూడలేను. ఓకే, లేదు, ఇప్పుడు పంపుతా. నేను మాస్టర్స్ చేయాలనుకుంటున్నా, నాకు బీఎస్సీ కావాలని అడిగితే హీ స్ట్రైట్ అవే రిజెక్టెడ్, సేయింగ్ నువ్వు మాస్టర్స్ చేయడానికైతే, బయటకు వెళ్ళడానికైతే అవి పనికిరావు, ఎక్కడెక్కడైనా ఉపయోగించుకుంటే ఓకే, కానీ బయటకు వెళ్ళడానికైతే అక్కడ పనికిరావు అన్నాడు. వద్దొద్దు, దొరికిపోతావు అన్నాడు. ఏంటి దాని అర్థం? మీకు అనిపిస్తుందా? ఏంటది, అమ్ముతున్నాడు అని అనిపిస్తుందా? డైరెక్ట్ చెప్తున్నారు కదా. ఓకే, అతని ఫేస్ ఉంది కదా, సర్టిఫికేట్స్ అమ్మినవి ఉన్నాయి కదా, చేసిన ఈవెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి డాక్టరేట్ తీయకపోతే, ఇప్పుడు ఆ బీఎస్సీ ఎంఎస్సీ ఫ్రమ్ సంఘ యూనివర్సిటీ అని, ఓకే, ఆన్ ద పేపర్ ఎంత క్రిమినల్ బిహేవియర్ అంటే ఇది. ఇంత క్లియర్గా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు నువ్వు సర్టిఫికేట్ కొనుక్కున్నావు అనే విషయాన్ని విత్ ప్రూఫ్స్తో చూపించిన తర్వాత, నువ్వు డాక్టరేట్ తీసేసే లోపు మధ్యలో ఒక 2 పనులు చేసావు. 2 ఛానల్స్కి వెళ్ళావు. ఆ 2 ఛానల్స్కి వెళ్ళి బల్లగుద్ది భయంకరంగా అరిచి మినిమం స్టెబిలిటీ లేకుండా
అందరినీ తిట్టి విలేకరిని కానీ కేసు పెట్టారని. నాకు అది అస్సలు నచ్చలేదు. ఓకే, నాకు ఇంకా 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 ఒకవేళ నిజంగా పర్సనల్గా వెళ్తే ఈ ఇష్యూ డైగ్రెస్ అవుతుంది కాబట్టి నేను వెళ్ళట్లా. ఓకే, January 9th హర్ మదర్ హ్యాస్ పాస్డ్ అవే అనేది ఆవిడ ఇన్వైట్ కార్డ్స్లో ఇదే సెలబ్రిటీస్కి పంపించారు. వన్ ఆఫ్ ద సెలబ్రిటీస్ హ్యాస్ సెంట్ మీ దట్ కార్డ్. బట్ ఆవిడ ఎందుకు ఇప్పుడు నేను అదే ఇంటర్వ్యూలో మొన్న ఇంటర్వ్యూ చూశాను, జస్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 daysకి ఈ న్యూస్ విని చనిపోయారని చెప్పింది ఆవిడ. ఓకే, ఏం చెప్పారంటే ఆవిడ ఈ ఇన్సిడెంట్ అంటే ఎంత క్రిమినల్ మైండ్ సెట్ లేకపోతే ఫస్ట్ ఆ పెద్ద ఆవిడ అంటే ఒక వ్యక్తి మన మధ్యలో లేనప్పుడు కూడా వాళ్ళ గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో నేను ఎనీవేస్ ఐ విల్ డిస్కస్ ఆన్ దట్. బట్ బిఫోర్ దట్ అసలు ఇంకా సింపుల్ విషయం టు టెల్ హూ షీ ఈస్ అనేది చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఆలోచించండి, 2015 నుంచి 2024 వరకు సంఘయ్ యూనివర్సిటీ అని ఉంది. సంఘయ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని మణిపూర్లో ఉంది. ఓకే, 2015 నుంచి 18 వరకు నేను బీఎస్సీ చేశాను. 2021 నుంచి 23 వరకు నేను ఎంఎస్సీ చేశాను. 2024లో నాకు సర్టిఫికెట్ వచ్చింది ఏప్రిల్లో. అదే 2024 మేలో ఈ కాలేజ్ మూతపడిపోయింది అనేది చెప్పి అంతే కదా, దానిదేముంది, హెన్స్ ప్రూవ్డ్, నా సర్టిఫికేట్స్ కరెక్టే కదా అంటుంది. మీకు ఎలా ఉంది వినటానికి? ఆన్ ద పేపర్ యు ఆర్ రైట్. ఇలాంటప్పుడే ఇంకా డిగ్ చేసి మేము ఇప్పుడు ఒకసారి అసలు పబ్లిక్లో కూడా రాకుండా చాలా రకాలుగా చెప్పడానికి ప్రయత్నించాం. ఎందుకంటే పబ్లిక్ పానిక్ కావద్దు, ఇది ఒక ఆల్రెడీ వాళ్ళకున్న చెత్త న్యూస్ తోడు మళ్ళీ ఇదెందుకు అన్నట్టుగా ఆగితే అక్కడే ఆగుతుంది కదా, ఇన్సైడ్ ది ఇండస్ట్రీ ఉంటుంది కదా అని వినలేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను రీసెంట్గా ఆవిడిచ్చిన ఇంటర్వ్యూలో ఒక వీడియో చూసానంటే లైక్ మా ఫ్రెటర్నిటీకి చెందిన ఒక యాంకర్ ఆవిడ మానసి నాయుడు ఆర్ సంథింగ్ ఒక మానసి నాయుడు గారు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఆవిడ ఆ ఇంటర్వ్యూ తీసేయమని అండ్ ఆ ఛానల్కి మాట్లాడడం అండ్ ఆ అమ్మాయిని బెదిరించడం కూడా జరిగింది. సో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. పెట్టినప్పుడు ఆ అమ్మాయికి జరిగిన థింగ్ ఏంటంటే చాలా వాళ్ళ హస్బెండ్ వచ్చారు, చాలా రూడ్గా మాట్లాడారంట. సో తను చెప్పిన థింగ్స్ నాతో కూడా షేర్ చేసుకుంది. తను చెప్పిన థింగ్స్ ఈవిడ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఒక సో కాల్డ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వీడియో చూసి వాళ్ళ మదర్ 3 daysకి చూసి దుఃఖంతో చనిపోయారని చెప్పింది. 3 daysకి హాస్పిటలైజ్ అయ్యారు. దెన్ 23 daysకో 35 daysకో కాలం చేశారు. సో ఆవిడ అన్నట్టు 23 days అవ్వనివ్వండి, ఒకవేళ 35 days కానివ్వండి, మనకు వచ్చిన సోర్సెస్ దాని ప్రకారం మీరు అందరు చూస్తే నేను ఇది ప్రాజెక్ట్ మీద కూడా వేస్తా. అండ్ చావుని వాడుకోవాలని మాకైతే అస్సలు లేదు. బట్ ఆవిడ చెప్పినది కరెక్టా కాదా ఒక్కసారి రీఅనలైజ్ చేసుకోవడానికి, మేబీ తప్పు ఉంటే మీకే ఇప్పుడు క్లారిటీగా ప్రూఫ్ చూపిస్తున్నాను కాబట్టి మీకే ఒక విషయం అర్థం ఉంది. ఆవిడ చెప్పింది, ఈ వీడియో రిలీజ్ అయింది మానసి నాయుడు December 23rd. ఒకవేళ ఆ వీడియో చూస్తే 3 daysకి 27 3 daysకి హాస్పిటలైజ్ అయ్యి ఉంటే, ఒకవేళ December 30th హాస్పిటలైజ్ అయ్యి ఉంటే ఆవిడ 2 రకాలు చెప్పింది. ఒకసారి 23 days సంథింగ్ అని చెప్పింది, ఇంకోసారి 35 days హాస్పిటలైజ్ అయ్యారని చెప్పింది. 2 రకాలుగా మీరు తీసుకుంటే కలుపుకుంటే ఈవిడ ఇక్కడ వేసింది ఏంటంటే 9th Jan 2025 చనిపోయిన డేట్. ఓకే, సో మీరు ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. December 27కి 25 days కలిపితే ఎంత అవుతుంది, 35 days కలిపితే ఎలా అవుతుంది, 3 daysకి హాస్పిటలైజ్ చేస్తే ఎలా అవుతుంది, అసలు ఎక్కడైనా సంబంధం ఉందా లేదనేది మీకే వదిలేస్తున్నా. బికాజ్ ఈ విషయం ఎందుకు రైస్ చేస్తానంటే, ఆ లేడీ యాంకర్ని వీళ్ళు పెట్టిన టార్చర్ పోలీస్ స్టేషన్లో, అందుకు ఇది చెప్పడం జరిగింది. ఐ అప్రిషియేట్ యువర్ పాయింట్. ఎందుకంటే నేను లాస్ట్ టైం సుధీర్ని అడిగాను ఇదే మాట. అరే మీ ఫ్రెటర్నిటీలో అమ్మాయిని ఇలా చేస్తే మీరు ఇదవుతున్నారంటే తను కూడా చాలా స్ట్రాంగ్గా స్టాండ్స్ తీసుకున్నాడు. ఎందుకంటే నేను అదే అడిగాను, ఇప్పుడు మై బాయ్స్ టుక్ అ స్టాండ్స్ ఫర్ మీ, నిలబడ్డారు నాతో. సో యాజ్ విమెన్ మేము ఎంత స్ట్రాంగ్ అయినా ఉండొచ్చు, బట్ ఆబ్వియస్లీ మీరు పక్కన ఉంటే మాకు ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సోదరభావంతోనో ఫ్రెండ్లీగానో భర్త తండ్రి ఇట్లా మాకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో వాళ్ళని ఇద్దరిని ఆడవాళ్ళని చేసి తను అప్పుడు స్టేషన్కి రాలేదు, కన్సిడరింగ్ దట్ వాళ్ళ మదర్కి బాగాలేదు అనుకుంటే తను రాలేకపోయి ఉండొచ్చు వినీలా గారు. కానీ వాళ్ళని అతను అంతంత మాటలు మాట్లాడడము, అరవటము. తను ఏం చెప్పిందంటే ఇంటర్వ్యూలో, అసలు మా ఆయన అలా మాట్లాడరండి అని చాలా గట్టిగా చెప్పారు. ఇప్పుడు ఒక కంప్లైంట్ పెడతారు వాళ్ళు కూడా సెపరేట్గా పెట్టి, మమ్మల్ని ఇలా అరిచారు ఈ పర్టికులర్ ఏరియాలో, ఈ పర్టికులర్ డేట్లో, ఈ పర్టికులర్ టైంలో అంటారు. ఇంత కంప్లైంట్ పెట్టినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న మినిమం CCTV కెమెరాలు తీసి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం వాళ్ళు చూడరా? అప్పుడైనా తెలియదా?
అంటే జనాల్ని స్నబ్ చేయడం అలవాటైపోయి బాగా నొక్కి తొక్కి పెట్టడము, బెదిరించటము, థ్రెటన్ చేయటం అలవాటైపోయి వీళ్ళకి మనం ఏది మాట్లాడినా నడుస్తుందిలే అని లూజ్గా పదాలు వదిలేయటం, మనుషులను ఇచ్చేయటం. ఇప్పుడు తను ఒక విక్టిమ్ వచ్చింది, నేను బయట మాట్లాడాలనుకుంటున్నాను అంది. తను ఆ విక్టిమ్ని నమ్మి తను నమ్మింది తను చేసింది. ఓ వారం రోజులు ట్రై చేశారు డబ్బులు ఇచ్చి వాళ్ళని నొక్కేయటానికి, డబ్బులకి లొంగలేదు అమ్మాయి, ఇలా చేశారు. ఇక ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నేను చెప్తున్నాను కదా, ఇదంతా నేను మళ్ళీ చెప్తాను, ద రూట్ కాజ్ ఎక్కడుంది దీనికి? ఇలాంటి వాళ్ళ చేతిలో మనం పవర్ పెట్టాం. వాట్ ఈస్ పవర్ ఫర్ దెమ్? మనీ. మనీ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు కట్టుకున్న క్లయింట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ప్రమోషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సదరు ఛానల్, ఇప్పుడు మీరు సంవత్సరం నాడు ఈ మాట మాట్లాడారని చెప్తున్నారు ఆయన, ఆ సదరు ఛానల్కి తెలియదు అంటారా? ఆ మాత్రం తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీకు చెప్పిన మనిషి వాళ్ళకి చెప్పరా? నేనేమనుకున్నాను ఇప్పటి వరకు, వాళ్ళకి తెలియదేమో. ఇట్లా దాన్ని ఏమంటారు, నేను డాక్టర్ అని చెప్తే, ఇప్పుడు సపోజ్ నేను పలానాది నాది డెసిగ్నేషన్ లేకపోతే పలానా నా ఎడ్యుకేషన్ అని చెప్తే అదే కదా వేసుకుంటారు మీరు కింద. అలా వేసుకున్నారేమో అని నేను అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది అది కూడా ఏమో అని. ఏమో, ఎందుకంటే 30-70 స్టేక్స్ చూస్తుంటే అనిపిస్తుంది కదా. సో మీరు 2000 వీడియోలు, 1000 వీడియోలు, అలా వేల కొద్ది వీడియోస్ పొద్దున్న లేస్తే ఆవిడ మొహమే కనిపిస్తూ ఉంటే, జనాలు ఒకవేళ ఇంకా దేనికోసమన్నా వెళ్ళాలన్నా సరే పోనీ కనిపిస్తూ ఉంటే పర్వాలా, ఆవిడ షీ హ్యాస్ టు స్టిక్ టు హర్ ఏరియా. తన హెల్త్ గురించి ఎలా మాట్లాడుతుంది? తనకు కొంచెం బాధ్యత ఫీల్ కావాలి కదా. ఇదొక విషయం. ఇంకోటి తననే కాదు, వీళ్ళందరూ కాస్మెటిక్స్ వాళ్ళ గురించి చెప్పాలి మీకు. వీళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మేము రీసెర్చ్ చేసాం, ఇంకా కూడా చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి 1 day 2 day థింగ్. 4 రోజులు ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు 4 రోజులు చూస్తారు, పూర్ణిమ బాగా మాట్లాడిందనో లేకపోతే ఇది కాజ్ అనో చూస్తారు. బట్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ విల్ మేక్ దిస్ అ మూమెంట్ అండ్ వీ విల్ వీడ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ అవుట్. కలుపుని పీకినట్టు పీకి పాడేయకుండా ఊరుకోము. పొద్దున అనుకుంటే సాయంత్రం జరగకపోవచ్చు, బట్ దే హ్యావ్ టు లెర్న్ దర్ లెసన్ డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు కాస్మెటిక్ క్లినిక్స్ ఉన్నాయి. ఏంటనుకుంటున్నారు అక్కడ జరుగుతున్న కరప్షన్? ఫస్ట్ మేజర్ థింగ్, ఇప్పుడు వీళ్ళు చదువుకోకుండా వస్తారు, పిచ్చి డాక్టరేట్లు తీసుకుంటారు, దొంగ డాక్టరేట్లు అవి తీసుకుని మేము ఉన్నాం అనిపిస్తారు. డాక్టర్ వస్తారు, ఫలానా డాక్టర్ అని ఆన్ పేపర్ ఇంతమంది డాక్టర్లను రిస్ట్ చేసుకుంటారు, ఎంతో కొంత దే గెట్ పెయిడ్. ఎక్స్టెన్సివ్గా ప్రమోట్ చేసుకున్నప్పుడు ఇంత హెవీగా జనాలు బారులు తీరుతారు. అంతమందికి ట్రైనింగ్ అంతమందికి సర్వీసెస్ ఇవ్వటానికి అంతమంది సిబ్బంది ఉండరు, ప్రొఫెషనల్స్ డాక్టర్స్ ఉండరు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా అదేమో చేయకూడదు. అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుంది? న్యాచురల్గా జూనియర్ డాక్టర్స్ వాళ్ళని ట్రైనింగ్ లేని వాళ్ళతో, సర్టిఫికేషన్స్ కూడా లేని వాళ్ళతో, ఊరికే ఇప్పుడు పార్లర్కి వస్తారు చూసారా, ఐబ్రోస్ చేయటం నేను నేర్చుకుంటా, 2 రోజులు నేర్చుకుంటా, 3వ రోజు ఎవరి మీద ప్రయోగం చేస్తాను. అట్లాగే ఎందుకు అనుకుంటున్నారు అలా జరుగుతుంది? వీళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్లో అయ్యి కదా. మీకు అర్థమైందా? వీళ్ళు వచ్చి హాస్పిటల్ ఇండస్ట్రీ పెడితే వీళ్ళు వచ్చి ఇప్పుడు మెడికల్ ఇండస్ట్రీలో కూర్చుంటే, హాస్పిటల్ ఇండస్ట్రీ కాదు, వీళ్ళు వచ్చి మెడికల్ ఇండస్ట్రీలో కూర్చుంటే వాళ్ళ బుద్ధి పోదుగా. అది అలా చేస్తున్నారు. ఎప్పుడు పోతుంది అది? నువ్వు చదువుకో, నీకు పిహెచ్డి కావాలా, టైం ఉంది కదా. పిహెచ్డికి ఏజ్ లిమిట్ లేదు అసలు. చదువుకైనా ఏజ్ లిమిట్ లేదు. నువ్వు 10th క్లాస్ చచ్చిపోయేలోపు ఎప్పుడోసారి రాసుకోవచ్చు. నీకు ఏది కావాలో చదువుకో, ఓపిక్గా చేసుకో, బ్యాలెన్స్డ్గా ఉండు. అదే బలం. నువ్వు బ్యాలెన్స్డ్గా లేకుండా నీకు ఇంత మెంటల్ ఇంబ్యాలెన్స్ పెట్టుకుని నువ్వు జనాలకు ఏమి హెల్త్ ఇస్తావు? మొన్న డ్రాగన్ సినిమా చూసారు మీరు? చూసుంటే సేమ్ ది కాన్సెప్ట్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. అంటే జనరల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, తనకి 2 lakhs తర్వాత ఇలా lakhs ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్ కావాలి వాడికి. ఒక ఫేక్ డిగ్రీ మీద వెళ్తాడు. ఫేక్ డిగ్రీ మీద వెళ్ళిన తర్వాత ఆ ప్రిన్సిపల్కి తెలుసు కదా వీడు డిగ్రీ చదవలేదని తెలుసు, కానీ ఆ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో హయ్యర్ పొజిషన్లో ఉంటాడు. ఒకరోజు ప్రిన్సిపల్కి తెలిసి ప్రిన్సిపల్ వెళ్ళి నీ మొత్తం బండారం బయట పెడతానంటే వాడికి ఇచ్చే టార్గెట్ మళ్ళీ చదువుకో అని చెప్పేసి, చదివితే నేనేం చెప్పనని చెప్తాడు. సో అంటే మోర్ ఆఫ్ ద పాయింట్ ఏం చెప్తానంటే, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆ ఫౌండేషన్ నిజంగా డిగ్రీ అక్కడ ఉండుంటే మనం అంత కరెక్ట్గా ఉంది. విలువలతో ఉంటాం. విద్య నీకు సర్టిఫికేట్ మీద ఓన్లీ ఆ సంతకము లేకపోతే ఆ మార్కులో కాదు, నువ్వు ఆ ప్రాసెస్లో విలువలు నేర్చుకుంటావు. ఇప్పుడు బాడీ గురించే మాట్లాడుకుందాం. ఎనాటమీ తెలిసిందనుకోండి,
ఆటోమేటిక్గా ఎంత మాట్లాడొచ్చు ఎంత మాట్లాడకూడదు తెలుస్తుంది. అవును. నేను ఏం టచ్ చేయొచ్చు, ఏ ఏరియా నేను టచ్ చేయకూడదు తెలుస్తుంది. ఈ ఏరియాలో వాళ్ళు స్పెషలిస్ట్, మీరు అటు వెళ్ళండి అమ్మా, ఇది నేను టచ్ చేయకూడదు తెలుస్తుంది. వాళ్ళ దగ్గర తను ఉండదు కదా. అసలంటూ చదువుకుంటే అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? మనకు అన్నీ తెలియవు అనే విషయం మనకు తెలియటం. వీళ్ళు సర్వాంతర్యాముల్లాగా అన్నీ మేమే చేస్తామంటున్నారు. 50 లక్షలు పెట్టి క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది, ఒక క్లినిక్ ఓపెన్ చేసింది. విజయవాడలో ఇంకో క్లినిక్ ఓపెన్ చేస్తానంటుంది. క్లినిక్ అనే పదం చాలా ఫ్రీ అనమాట. ఎందుకంటే 2016లోనే పెట్టుకుందిగా క్లినిక్ ఇంటి ముందు. ఎలా చేస్తుంది అలా? ఇప్పటికి కూడా వీ హ్యావ్ రిపోర్ట్స్ దట్ షీఈస్ ట్రయింగ్ టు ఫ్లై ఫ్రమ్ ఇండియా, బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ అమ్మాయి ఏదన్నా వేరే చేద్దామని, ఓకే, అక్కడి నుంచి నేను చూసుకుంటా చెప్పుకుంటాను, ఇంకా వ్యాపారం చేద్దామని. చేయమనండి, పర్వాలా. నేను చదువుకోలేదు, నేను డైట్లు ఇస్తున్నా. చెప్తే సెట్ అవుతుంది కదా. అప్పుడు ఎవరు బీఎస్సీ ఎంఎస్సీ పెట్టుకున్న ఊరుకునే ప్రసక్తి లేదు. అవి తప్పు, నువ్వు పెట్టుకోవద్దు. ఎందుకంటే తర్వాత వచ్చే వాళ్ళకి ఈ ఈజీ రూట్ అలవాటు అయిపోతే ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోద్ది. అండ్ యాజ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ హియర్ ఫర్ అ లాంగ్ టైమ్, తెలుగు స్టేట్స్లో కానీ ఇక్కడ, మేము ఊరుకోము. 15 సంవత్సరాల్లో ఎప్పుడు రాని కుళ్ళు సడన్గా ఎందుకు వచ్చిందో నాకు మీరు ఆలోచించండి. అండ్ నేను అసలు వెనక్కి వెళ్ళను, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు డిబేట్ చేయకండి. అసలు నా కుళ్ళు లేదు అనే మాట నేను అంటే కదా డిబేట్. ఎందుకంటే ఆ డిబేట్ మీద టైం వేస్ట్ నాకు ఇష్టం లేదు. కావాల్సింది ఏంటి? స్ట్రైట్ టు ద పాయింట్. యూ డోంట్ హ్యావ్ యువర్ సర్టిఫికేట్స్, యూ హ్యావ్ ఇంపర్సనేటెడ్ డాక్టర్స్. దిస్ ఈస్ అ బిగ్ క్రైమ్, నాట్ జస్ట్ 420. ఎన్ని సెక్షన్లు అయినా పడతాయి. అండ్ మోరలీ కూడా నువ్వు అంత క్లియర్గా ఇప్పుడు మీరే చూపించారు, నేను చూపించింది కాదు, మీరు చూపించారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది, నేను ఐఎమ్ షాక్డ్. క్లియర్లీ నెంబర్స్ డోంట్ మ్యాచ్. అండ్ ఇంకోటి అడుగుతాను, ఇప్పుడు నీ వర్క్ గురించి నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా, ఎవడో వచ్చి సైంటిఫిక్గా క్వశ్చన్ చేశాడు నిన్ను, ఇది నువ్వు సైంటిఫిక్గా చెప్పలేదు అన్నాడు, నువ్వేం చేయాలి? అరే నేను సైంటిఫిక్గా చెప్పాను అని చెప్పాలి. ఎందుకంటే నీ ఫెలో ఇండస్ట్రీలో నీ కలీగ్కి నీకు వర్క్ పరంగా, నీకు ఆలోచన పరంగా విభేదం వచ్చింది. స్పోర్టివ్గా ఉండాలి. విభేదం వచ్చినప్పుడు అరే ఇలా కాదులే, ఇలా చేశాను, ఈ కారణం చేత చేశాను తను చెప్తాడు, ఇంకా లాజికల్గా ఇంకో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. తీసుకోగలిగితేనే కదా లెర్నింగ్ ఉంటుంది, తీసుకోగలిగితేనే కదా నువ్వు గివింగ్ అయినా ఉంటుంది. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఆర్ హెల్దీ ఎన్వైరన్మెంట్ కూడా ఇవ్వకుండా నీ ఆ సదరు ఛానల్ హెల్త్ సిఇఓ, మీరు ఒకసారి వినండి ఇది ఆడియో. హలో విశ్వ, ఏంటండి చెప్పండి. యా అంటే మీకు క్రాస్ చెక్ చేయాలంటే ఎలా క్రాస్ చెక్ చేయాలి? కూర్చొని అన్ని వీడియోలు ఒక్కొక్క వీడియో చూసుకుంటే కూర్చోవాలి. లేదండి, అది మీ ఇష్టం అండి. ఫస్ట్ జాయిన్ అవుతారా? మంత్లీ ఒక 4 lakhs సాలరీ ఇస్తా నేను. ఏది మీకు వస్తారా సార్? మీరు మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఊరికే పంపించడానికి, రాంగ్ ఇన్ఫర్మేషన్ అని మీరు చెప్పడానికి ఎలా చెప్తారు సార్? డాక్టర్స్ కూర్చోబెడదామా? డాక్టర్స్ ఎవడండి? డాక్టర్స్ ఎవరు సార్ కూర్చోడానికి? నేను ఎవడెవడు డాక్టర్ ఎవడు? ఏ డాక్టర్ ప్రాపర్ గా ఎంబీబీఎస్ ఎండీలు చేసిన ఏ డాక్టర్ ప్రాపర్ గా సర్జరీ చేస్తున్నారు సార్? అతను ఇష్టం వచ్చినట్టు విశ్వాన్ని బెదిరించటం. ఏం లేదు సైన్స్ దాంట్లో అని అడిగితే డాక్టర్లను కూర్చోబెడదామా అని అంటే, డాక్టర్లు ఎవడండి? డాక్టర్లు ఒక్క ఎంబీబీఎస్ చేసిన వాడిని, ఎండీ చేసిన డాక్టర్ని సర్జరీ చేయమని సరిగ్గా చేస్తున్నారు వాళ్ళు. సంథింగ్ లైక్ దట్. మీరు ఒకసారి అది ప్లే చేయండి. అసలు వీళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు. చదువు లేదు, సంస్కారం లేదు. మమ్మల్ని ఏమనుకుంటున్నారు? పబ్లిక్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని ఎక్స్ట్రా ఎఫర్ట్ తను పెట్టినందుకు విమెన్ కార్డ్ ప్లే చేయటం, అందులో అది కూడా చెప్పాడు, మీరు ఇట్లా చేశారు కాబట్టి మేము లీగల్గా వెళ్తే మీకు మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. ఎందుకైంది ఇది? ఈ కాంపిటెన్స్ లేనోడికి సిఈఓ అనేది ఎంత పెద్ద పదం, ఎంత పెద్ద టైటిల్. నా అంటే సారా అని మినిమం మాట్లాడడం చేత కానీ ఒక డెకోరం మెయింటైన్ చేయలేని వెధవకి సిఈఓ రోల్ ఇస్తే ఇలా జరిగింది. ఈ వెధవ అలా హస్బెండ్తో కలిసి, వినిలా వాళ్ళ హస్బెండ్తో కలిసి, ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాక్సిమం ఆఫ్ ది కామెంట్స్, వావ్ గురించి రాసే కామెంట్స్ 10 కామెంట్స్ ఉంటే 9.5 కూడా 9.78 కామెంట్స్ వీళ్ళు పెట్టిస్తున్నాయి. మీకు చెప్పాను కదా, రెండు అకౌంట్స్లోంచి ఎగ్జాక్ట్ సేమ్ పంక్చుయేషన్ మార్క్స్ కూడా తేడా రాకుండా నిన్న ఒకటి ఈరోజు ఒకటి పెట్టారు. 10 నుంచి 5 వరకు వీళ్ళు కొంచెం విజృంభిస్తారు. రాత్రికి మళ్ళీ బయట దేశాల వాళ్ళు చూస్తారు కదా, వేరే టైం జోన్స్లో వాళ్ళు మళ్ళీ ఫ్లడ్ చేస్తున్నారు తిట్లతో. చాలా అంటే
ఇంత కష్టము ఈ కామెంట్లు పెట్టడంలో పడే బదులు ఒక్కసారి నిజాయితీగా వచ్చి ఇది తప్పు జరిగింది, ఎవరికైనా క్షమాగుణం ఉంటుంది కదా. ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరమైనా సరే, ఎంతమంది బిల్ క్లింటన్ లాంటి వాళ్ళే బయటకు వచ్చి సారీలు చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. గోల్ఫర్స్ ఉన్నారు ఎంతోమంది, ఇంటర్నేషనల్ గోల్ఫర్స్ ఎన్నో తప్పులు చేసి నా వల్ల తప్పు జరిగింది, నేను ఇక్కడ నుంచి మారుతానో లేకపోతే ఇది చేయకుండా ఉండాల్సిందనో అని. నువ్వు పబ్లిక్ హెల్త్ని సింపుల్గా నీ వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుని నేను చేసిన సర్వీస్ అందుకు నాకు ఆనరీ డాక్టరేట్ పదం కూడా పలకడం రావట్లా నీకు. ఎవరమ్మా నీకు ఇచ్చారు డాక్టరేటు? నేను అడగట్లే, కింద కమెంట్స్లో వరదల్లో అడుగుతున్నారు, అమ్మా అది ఆనరీ కాదు ఆనరీ అని. పోనీ ఏదో ఒక్కసారి ఇప్పుడు నాకు వచ్చినట్టు నత్తి వచ్చి ఒకసారి పోయిందా అంటే అలా కాదు. ప్రస్ఫుటంగా 4-5 చోట్ల ఆవిడ అలాగే పలికారు. ఇన్సులిన్ స్పైక్ అప్ అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఆవిడ ఇంగ్లీష్ రానంత మాత్రాన ఆవిడ తప్పేం లేదు. ఓకే, మనది మాతృభాష తెలుగు. ఎన్నో దేశాల్లో, ఫిన్లాండ్, చైనా ఇట్లాంటి దేశాల్లో మనం సర్వైవ్ కాలేము, ఎందుకంటే వాళ్ళ భాషనే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. నో వన్ స్పీక్స్ బేసిక్ ఇంగ్లీష్ ఆల్సో. జర్మనీలో కానీ ఇక్కడ కూడా. సో భాషని నేను ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడలేకపోతున్నావు అని నేను అవహేళన చేయట్లా. నేనేమంటున్నానంటే, నువ్వు ఇంగ్లీష్లో ఈ మినిమం మాట్లాడలేని దానివి ఇంగ్లీష్లో అన్ని పుస్తకాలు 15 పుస్తకాలు ఎలా పబ్లిష్ చేసావా అనేది నా క్వశ్చన్. కామన్ సెన్స్ కదా. ఇప్పుడు నా క్వశ్చన్ కాదు, నేను వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంత హేట్రెడ్ ఉంది? ఆమె మీద కాదా హేట్రెడ్, ఆమెలా ఉండి ఆమె స్ట్రెంగ్త్ల మీద ఆమె చేసుంటే ఎవ్వరు హేట్ చేయరు ఎవరిని. మేబీ ఆ డాక్టరేట్ మీరు అన్నట్టు మీ వెర్షన్లో నేను చెప్తున్నా, మీ వెర్షన్ అన్నట్టు ఒకవేళ నిజంగా డాక్టరేట్ లేనట్టు, డాక్టరేట్ లేకుండానే నేను ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను అనుంటే ఇంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కూడా ప్రాబ్లం లేదు. డాక్టరేట్ కాదు, బిఎస్సి, ఎంఎస్సి వీటితో పాటు ఇప్పుడు చెప్పిన అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అందరినీ అడ్డం పెట్టుకుని, అలాగే మిగిలిన వాళ్ళని స్నబ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు నీలా ఉండి నీ ప్రైవేట్ విషయాలు ఏమి మాకు అవసరంలా, కానీ నువ్వు పబ్లిక్లోకి వచ్చినప్పుడు 2-3 ఫేస్లు వేసుకుని ఆ ఫేసుల్ని వాడి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ జోలికి కూడా వస్తే మేము మనుషులం కాదా? విశ్వ ఏం చేశాడు? ఏమైంది? ఎందుకు తప్పేంటి? ఫోన్లు ఎందుకు చేస్తారు మీరు? అసలు ఎందుకు బెదిరిస్తారు మీరు? నీ గూండాలందరినీ పంపించి ఎందుకు బెదిరిస్తున్నావు? మనందరం కలీగ్స్ కదా, మామూలుగా అందరితో బాగుండొచ్చు కదా, ఎందుకు ఉండవు? నిన్నేం చేశారు వాళ్ళు రావాలి. యాక్చువల్లీ అసలు ఈ విషయం అంతా బయటకు ఎలా వచ్చిందో మీకు తెలియాలి. నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. There were a set of documents which have come from a WhatsApp number to 10-12 of us. అందులో ఆయన మెన్షన్ కూడా చేశాడు, నేను వీళ్ళకి పంపిస్తున్నాను, saying that his wife has been a victim. She was hospitalized in the US and తనతో పాటు ఇంకా ఒక 4-5 ఉన్నారు, వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి కూడా సేమ్ డైట్స్ ఇచ్చారు అని చెప్పి ఆ విక్టిమ్స్ గురించి మొత్తం రాసి పంపించారు. సో మా వాళ్ళందరూ దేవర్ టాకింగ్ అబౌట్ విక్టిమ్స్, ఇట్లెందుకు చేస్తుంది, అట్లెందుకు చేస్తుంది, ఇది ఎందుకు లేదు, అది ఎందుకు లేదు అని. నేను చూసింది ఏంటంటే అందులో సర్టిఫికేట్స్ కూడా పంపించాడు అతను రీసెర్చ్ చేసి. సో నేనేం చేశాను, నా ఏరియాలో నేను పనిచేశాను. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నది, ఇప్పుడు కూడా చెప్పేది అదే. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 1,00,000 మందితో పనిచేశానంటే ఒక 100 మంది కూడా నా వల్ల ట్రబుల్ అయి ఉంటారు. కడుపు మండితే ఏదో ఒకటి రాస్తారు, పెడతారు. పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు భరించాలి. సో నేను అంటున్నది అది. అందుకని నేను అవన్నీ వదిలేసి సర్టిఫికేట్స్ ఒకటి చూసా. ఈ సర్టిఫికేట్స్కి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నాకు ఏదో ఒకటి ఇస్తారు, నేను ఏదో ఒకటి మాట్లాడతా, నాకు ఇది ఉంది అని చెప్తాను. నా వాళ్ళకని చూసి నేను ఇచ్చిన పేపర్ చూస్తే దీనికి నాకు మ్యాచింగ్ అయితే మీరు పెట్టగలరు కదా. అలా అక్కడ జరుగుతున్న విషయాలు, ఆవిడ తీసుకున్న స్టాండ్స్ కానీ, ఆవిడని చూసినప్పుడు కానీ, ఆ సర్టిఫికేట్స్ కానీ మ్యాచ్ అవ్వనప్పుడు, అప్పుడు ఒకసారి కొంచెం బేసిక్ రీసెర్చ్ చేసి అక్కడ నుంచి ఆ ప్రెషర్స్ కన్సల్టెన్సీ కూడా అతనే రీసెర్చ్ చేసి పంపించాడు యాక్చువల్లీ. సో అక్కడికి వెళ్ళడం మనం చేసాం, అక్కడికి వెళ్ళి ఆ ప్రూవ్ చేయడం మనం చేసాం. ఇప్పుడు వాడు క్లోజ్ చేయాలి, 100% క్లోజ్ చేయాలి. అసలు వాడే ఫస్ట్ కల్ప్రిట్. దాంతోపాటు ఆ సదరు ఛానల్ గత 3 సంవత్సరాల నుంచి డాక్టర్ అని రాశారు, ఆవిడే తీసేసుకున్నారు డాక్టరు. మీరు ఇంకా ఎందుకు మీ యూట్యూబ్ రెవెన్యూల కోసం ఆ డాక్టర్ని ఉంచుతున్నారు? అవి తీయకపోతే అది ఇల్లీగల్. ఇప్పుడు మేము కేసు పెడితే అలాగే మేము యూట్యూబ్కి రాస్తాము,
మీడియా ఎథిక్స్ ఉంటాయి, మీడియా ఎథిక్స్కి సంబంధించిన బాడీస్ ఉంటాయి, వాళ్ళకి రాస్తాము. మొదటికే మోసం వస్తుంది కదా, అవును ఎందుకు ఊరుకుంటాం, ఎందుకు ఊరుకోవాలి? అవును పబ్లిక్ హెల్త్ అన్నా, ఇండస్ట్రీస్ అన్నా, చదువుకున్న వాళ్ళన్నా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళన్నా అంత ఆషామాషిగా ఉందా మీకు? వాట్ డూ వాంట్ టు డూ అంటే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలనుకున్నారు ఏంటి అసలు? సో ఫార్మల్ కంప్లైంట్స్ ఆర్ గోయింగ్ టు బి ఫైల్డ్ యూజీసీకి కానివ్వండి, ఇందాక చెప్పినట్టు ఆ మీడియా ఎథికల్ బోర్డ్స్కి కానివ్వండి, యూట్యూబ్కి కానివ్వండి, అట్లాగే మన లీగల్గా ముందు తీసుకెళ్ళడానికి మిగిలిన అన్ని బోర్డ్స్కి కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ దెమ్ ఆన్ బోర్డ్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ ఫార్మల్ కంప్లైంట్స్ ఫైల్ చేసి లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్వ్యూలో నేను ఒక థింగ్, నాకు ఈవిడ తెలుసు వాళ్ళు తెలుసు అని కాదు, ఈవిడ పెట్టిన ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను నమ్మి ఇప్పుడు మీ దగ్గర తెస్తున్నాను అనమాట. సో దీనిలో ఒక క్లారిటీ నాకు కనిపించింది. సో డిఫెండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఏమంటున్నానంటే నాకు ఈవిడ ప్రూఫ్స్తో చెప్పి దానికి కొంచెం టాలీ అయ్యింది కాబట్టి నేను మాట్లాడాను, ఈ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ అయిపోతున్నాను అనమాట. సో బై ద వే ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ది బెస్ట్ అండి, మీరు చేసిన రీసెర్చ్ కానీ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.